ఆత్మలో వర్ధిల్లుట. అనుదిన ధ్యానమాలిక. రచన డాక్టర్ ఇ. స్టాన్లీ జోన్స్. అనువాదం డాక్టర్ ఎ. సురత్నం బాసిమల్ల. 6వ వారము 3వ రోజు. ఇర్మియా 30వ అధ్యాయము 10-11 వచనములు. భయాన్ని పోగొట్టుటకు మరికొన్ని తప్పుడు పద్ధతులు. భయాన్ని ఎదుర్కొనడని ప్రజలను బలవంతము చేయుట అనునది, ఈత రాకుండా లోతైన నీళ్లలో మునిగిపోవుచున్నవానిని ఈదుము అని చెప్పు ఉచిత సలహాలాంటిదని ఒకాయన చెప్పాడు. తరచుగా కొన్ని మానసిక భయాలు అంతరంగ జీవితానికి కట్టుబడి యుండి భయాలను ఎదుర్కొనుట విఫలమవుతుంది. ఈ పరిష్కారము లోతుగా జరగవలసి యుంది. మరియొక తప్పుడు పద్ధతిని రోలోమే గారు సూచించారు. ఆందోళనగా ఉన్న ఒకామె ఇంకా ఆందోళన చెందుట. ఈ పద్ధతి మంటలను ఆర్పుదామని మంటమీద నూనె పోసినట్లుంది. ఆందోళనకరమైన పరిస్థితిలో ఇంకా ఆందోళన చేసేదిగా ఉంది. ఆందోళన చెందిన వ్యక్తి ఇలా అంటాడు, నాతో నీవు అవలంబింపచేసిన మనస్తత్వ పద్ధతి సరియైన ఫలితాలు నివ్వలేదు. అసలే ఆందోళనగానున్న నన్ను మళ్లీ ఆందోళనపరిచావు అని. ఆందోళనను నివారించుటకు ఆందోళననే ఉపయోగించాలనుట ఎలాంటిదంటే, వ్యాధి నివారణ కంటే దానిని తీవ్రతను తగ్గించుకోవాలని కోరే కోర్కెలాంటిది. బాధ కలిగించే స్థితి నుండి నన్ను త్రిప్పుటకు చేసే ప్రయత్నమే అది. నీవు ఆందోళన చెందితే నీ భవిష్యత్తు పాడవుతుంది అని ఆందోళన చెందించటము వలన ఆందోళనను తగ్గించటము ఈ ప్రయత్నముగానున్నది. భయాన్ని తప్పించుకును పద్ధతులను మనము చూశాము. ఈ పద్ధతులకు సమీపమైంది మరియొకటున్నది, అదేదనగా భయాలను కప్పుకొనుట, దాచుకొనుట. చాలా భయములు కలిగియుండి ఎంతో ధైర్యంగా వ్యవహరించడం. చాలామంది ఆంతరంగికముగా భయపడు వారు బాహ్యంగా ఎంతో హుందాగా వ్యవహరిస్తారు. చాలామంది తమ అతిశయపాటును దాచుకుంటూ బాహ్యంగా ఎంతో వినయంగా ఉన్నట్లు వ్యవహరిస్తారు. కొన్ని ఆటో సజెషన్స్ ఇచ్చుకునుట ద్వారా భయాలను జయించాలన్న మరియొక పద్ధతి కలదు. సజెషన్స్ ఇచ్చుకుని తనను తాను కాపాడుకునుట అనునది అధునాతనమైన పద్ధతి. ఇది భయానికి కారణములేవో తెలుసుకొనకుండా చేసే పద్ధతి కావటం వలన ఈ పద్ధతి ద్వారా భయాలను పోగొట్టుకోలేము. పరాజయము నుండి తప్పించుకునుటకు చమత్కారముగా చేయు పనులు పనిచేయవు. ఈ భాగము డాక్టర్ ఇ. స్టాన్లీ జోన్స్ రచించిన అనుదిన ధ్యానమాలిక ఆత్మలో వర్ధిల్లుట నుండి సేకరించబడినది. దీనిని మీకు వివరించిన వారు ఎల్. సెలా బుక్స్.